హలో వెల్కమ్ టు స్నాక్స్. నేను మీ మధు. ఈ రోజు ఈవినింగ్ ని మనం కొంచెం హెల్దీగా స్టార్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ ఎప్పుడు హెల్దీగానే చేస్తాం, కానీ ఇవాళ ఇంకొంచెం హెల్దీగా చేద్దాం. ఎలా అని అడగండి. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా మనము బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ బ్రెడ్ ప్యాకెట్కి ఎక్స్పైరీ డేట్ 3 days 2 daysలోనే అయిపోతుంది. మనం ఏం చేస్తాం, రోజు 3 days కంటిన్యూగా బ్రెడ్ తినాలని మూడ్ లేకపోతే బ్రెడ్ అలా మనకి మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అయిపోకుండా బ్రెడ్తో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు. అందులోనే కొంచెం స్పెషల్గా ఈరోజు హెల్దీగా ఈవినింగ్లో స్నాక్ చేసేసుకుందాం. మరి ఆ ఈవినింగ్ స్నాకే బ్రెడ్ ఉప్మా. మరి బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఒకసారి చూసేసేయండి. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, టొమాటో, నిమ్మకాయ, జీలకర్ర, అల్లం ముక్కలు, మినప్పప్పు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. చూసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేద్దాం. అండ్ బ్రెడ్ ఉప్మాలు అసలు ఏ ఉప్మా అంటే ఉప్మా అంటేనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అది కూడా కొంచెం స్పెషల్గా ఏమైనా చేయాలి అంటే ఇంగ్రీడియంట్స్ మారుతాయి, కానీ ఉప్మా అంటే ప్రాసెస్ ఒకటే. అయితే దీనికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మంది టేస్టీగా ఉండడానికి కొంచెం బటర్ కూడా వేసుకుంటూ ఉంటారు. చాలా మందికి బటర్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు మనం లైట్గా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ఉప్మాకి మాత్రం రెగ్యులర్ ఆయిల్ వాడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆ తర్వాత జీలకర్రని కొంచెం వేయించిన తర్వాత అండ్ నా కరకర అంటూ ఉంటాయి ఎప్పుడైనా ఉప్మా తింటూ ఉంటే. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు. మినప్పప్పు కూడా కొంచెం టైం ఇద్దాం. సో మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది అంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. అండ్ ఉప్మాలో ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి అంటే అల్లం ముక్కలనే చెప్తాను, ఎందుకంటే అల్లం ఫ్లేవర్ భలే స్ప్రెడ్ అవుతుంది స్పెషలీ ఉప్మాలో. అది రెగ్యులర్గా మనం రవ్వ ఉప్మా చేసుకున్నా కూడా అల్లం చాలా బాగుంటుంది. ఓకే, అండ్ దెన్ పచ్చిమిర్చి వేగానే కొంచెం స్టవ్ చిన్న చేసుకుందాం, ఎందుకంటే అది బాగా డాన్స్ చేసి మొహం మీద పడింది అనుకోండి మంచి మార్క్ ఇచ్చేస్తుంది. పచ్చిమిర్చి మంచిగా గ్రీనిష్ కలర్ వస్తాయి కదా, అప్పుడు వెంటనే ఇంకొక ఇంగ్రీడియంట్ వేసామనుకోండి పచ్చిమిర్చి టేస్ట్ కూడా డైరెక్ట్గా తినడానికి బాగుంటుంది. ఆ తర్వాత పచ్చి బఠానీ, సో పచ్చి బఠానీ వేసిన తర్వాత టొమాటో ముక్కలు. సో టొమాటో ముక్కలు ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, తర్వాత మినప్పప్పు, జీలకర్ర అండ్ దెన్ టొమాటో, దీస్ ఆర్ ది బెస్ట్ కాంబినేషన్. జనరల్గా అయితే చాలామంది ఇలా కర్రీ చేసేసుకుంటూ ఉంటారు. అండ్ జస్ట్ ఇమాజిన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అంటే ఇంకా ఉప్మా ఎలా ఉంటుందో. అది కూడా మనం చేసేది బ్రెడ్ ఉప్మా. ఇప్పుడు టొమాటోని మనం కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలి. అంతలోపు మనం ఏం చేస్తామంటే టొమాటోలో కాస్త పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ పక్కన ఉంచుకోవాలి. వావ్, ఆయిల్లో కాస్త మనం పసుపు వేయగానే ఆ పసుపు కలర్ మొత్తం వెజిటబుల్కి అంతా స్ప్రెడ్ అయినప్పుడు అదే అన్నంలో కలుపుకుంటే అసలు అన్నం కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా. వంట చేసేటప్పుడు పసుపుని కరెక్ట్ టైమింగ్లో వేస్తేనట టేస్ట్తో పాటు తినేటప్పుడు కలర్ కూడా, అంతేకాకుండా కొంచెం అన్నంకి అంటే ఎక్కువ అన్నంకి కొంచెం కర్రీ బాగా సరిపోతుందంట. దిస్ ఆర్ స్మాల్ ట్రిక్స్ దాట్ వీ రియలీ హ్యావ్ టు నో. అండ్ టొమాటో సాఫ్ట్ అయిపోయే లోపు ఈ బ్రెడ్ ఉప్మా గురించి నేను చెప్పేస్తాను. యాక్చువల్గా ఇందాక నేను అన్నాను కదా కొంచెం హెల్దీగా తిందాము అని చెప్పి. రెగ్యులర్గా హెల్దీగానే ఉంటాం, కానీ ఎప్పుడైనా బ్రౌన్ బ్రెడ్ ఇలాంటి బ్రెడ్ ఐటమ్స్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది మనం ప్యాకెట్ తెచ్చుకుంటే.
అంతేకాకుండా మనం బ్రెడ్ ఉప్మా కొంచెం స్పెషల్గా చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు కలిసి వచ్చాయి. నేనేం చేశానంటే రెగ్యులర్గా కొంచెం హెల్దీగా ఉంటాను కాబట్టి బ్రౌన్ బ్రెడ్నే ప్రిఫర్ చేస్తాను. సో నా ఫ్రిడ్జ్లో బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి అలా మిగిలిపోయింది కాబట్టి కార్నర్స్ కట్ చేసేసి మిడిల్ పార్ట్ అంతా కూడా క్యూబ్స్ లా కట్ చేశాను. కావాలంటే మీరు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. మరీ చిన్నగా అయితే మెత్తగా అయిపోతుంది, అందుకని మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు. దీస్ ఆర్ యాక్చువల్లీ ఫైన్. సో నేను కొన్నిటికి ఏంటంటే బార్డర్స్ అలా వదిలేసాను అనమాట. కొంతమంది బార్డర్స్ ఇష్టపడరు, అందుకని అలాంటి వాళ్ళు బార్డర్ కూడా కట్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటి అంటే మనము టొమాటో చూస్తే తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది, బ్రెడ్ ఏమో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు బ్రెడ్ ఏంటంటే మరీ డ్రైగా ఉండదు, లైట్గా అనమాట. ఎందుకంటే బ్రెడ్ కొంచెం తొందరగా వాటర్ని పీల్ చేసుకుంటుంది కదా. వావ్, దిస్ కలర్ లుక్స్ రియలీ గుడ్. నౌ ఇప్పుడు వెంటనే కలిపేసుకుంటే అన్ని బ్రెడ్కి తడి వస్తుందన్నమాట. దీన్ని ఏం చేద్దామంటే మనము సో ఇలా మనం కొంచెం తొందరగా మిక్స్ చేసేసుకున్న తర్వాత, ఉప్మా అంటే మరీ మెత్తగా ఉప్మాలా ఉండకూడదు. బ్రెడ్ ఉప్మా అన్నాం కాబట్టి ఆ బ్రెడ్ని తింటున్నట్టుగా మనకి టేస్ట్ ఎంజాయ్ చేయగలగాలి. అందుకని ఎక్కువ వాటర్ కూడా నేను యాడ్ చేయలేదు, మరి ఓవర్గా మిక్స్ చేయట్లేదు. ఐఎమ్ మేకింగ్ ష్యూర్ దాట్ బ్రెడ్ని ఎంజాయ్ చేసేలాగా బ్రెడ్ లాగా, అలాగే టేస్ట్ కూడా మంచి ఉప్మా టేస్ట్ కూడా వచ్చేలాగా చేశాను. దాట్స్ ఇట్. సో ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఫైనల్గా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి నిమ్మకాయ, దీంట్లో విత్తనాలు తీసేసి నిమ్మకాయ పిండేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండేసి ఫైనల్గా కలర్ఫుల్గానే కాదు హెల్దీగా ఉండడానికి లాస్ట్లో ప్రతి డిష్కి నేను కొత్తిమీర యాడ్ చేస్తాను. కొత్తిమీరని యాడ్ చేసేస్తే టేస్టీగా హెల్దీగా బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేను ఇంకా తినేయడం మొదలు పెట్టేస్తాను. చక్కగా కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా. అసలు ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా వేసుకున్నాం. ఎందుకంటే చాలామందికి బఠానీ ఎలా వాడాలో తక్కువగా తెలుసు. ఎందుకంటే బఠానీ ఏం వాడతాము, కొన్ని వెజిటేబుల్స్లోకి సెట్ అవ్వదు, కొన్ని వెజిటేబుల్స్లోకి బాగా సెట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. నిజానికి మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలో వీలైనన్ని ఎక్కువ బఠానీస్, అంటే మనకు సీజన్ ఉన్నప్పుడే బఠానీస్ వాడడం వల్ల కూడా మనకి దానికి కావాల్సిన పోషక విలువలు బోల్డ్ అని వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బ్రెడ్ ఉప్మా పైన చక్కగా నేను స్ప్రింగ్ ఆనియన్ అలా స్ప్రింకిల్ చేసుకొని, నిమ్మకాయ కావాలి అనుకుంటే మనం కొంచెం అలా చేసేయచ్చు. ఎందుకంటే కొంతమంది బాగా నిమ్మకాయ పిండి తినడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. సో చక్కగా మనము వేడివేడిగా ఉన్నప్పుడే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇంకా ఆలస్యం చేయను. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. మనం ఏంటంటే దీంట్లో పచ్చి బఠానీ మాత్రమే వేసాను కదా, అలా కాకుండా మీరు ఇంకొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అంటే కూడా చక్కగా మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మ్యాక్సిమం వాడేసేయచ్చు. ఇంకా హెల్త్ని ఇంకెక్కువ కాన్షియస్గా ఉండాలి అంటే బోల్డ్ అని వెజిటేబుల్స్ వేసి చక్కగా బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కూడా తినేసేయచ్చు అనమాట. స్నాక్ కాబట్టి నేను కొంచెం లైట్గా ఓన్లీ పచ్చి బఠానీ వేసుకున్నాను. ఫైనలీ తినే ముందు బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో చూసేసేయండి. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, టొమాటో, నిమ్మకాయ, జీలకర్ర, అల్లం ముక్కలు, మినపప్పు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోసుకొని వేడయ్యాక జీలకర్ర, మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాక కొన్ని నీళ్లు పోసి బ్రెడ్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం కొత్తిమీర చల్లుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేశాక టేస్టీగా హెల్దీగా బ్రెడ్ ఉప్మాని ఎంజాయ్ చేయొచ్చు. చూసేశారు కదా, ఇంకొక సెకండ్ కూడా వెయిట్ చేయను, ఎందుకంటే నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అనేది ఎక్కువ క్యూరియస్ గా ఉంది నాకు. కొంచెం పుల్లగా ఉంది, ఎందుకంటే టొమాటో పుల్లదనం, నిమ్మకాయ పుల్లదనం రెండు యాడ్ అయ్యాయి. పచ్చి బఠానీ అండ్ అక్కడక్కడ మనకి మినప్పప్పు కసకస్ అంటూ ఉంటుంది కదా, కరకలాడుతూ ఉంటుంది, మినప్పప్పు టేస్ట్ అయితే బాగా హైలైట్ అయింది. ఇంకొకటి ఏంటి అంటే బ్రెడ్ అంటే చాలా మందికి నచ్చదు, కానీ ఈ విధంగా మీరు ట్రై చేస్తే కనుక ఐఎమ్ ష్యూర్ బ్రెడ్ని మీరు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇన్ని ఫ్లేవర్స్ టచ్ అవడం వల్ల అసలు బ్రెడ్కి ఒక టేస్ట్ వచ్చేసింది. మరి ఇంత హెల్దీ బ్రెడ్ ఉప్మాని మీరు తయారు చేసేసుకోవాలంటే ఇవాళ స్నాక్స్ని మళ్ళీ చూడడానికి మీరు ఆన్లైన్లోకి వెళ్ళిపోయి youtube.com/ETV అభిరుచిలో చూసేసేయచ్చు. అండ్ ఫేస్బుక్లో కూడా facebook.com/ETV అభిరుచిలో చూసేసేయచ్చు. ఎక్కడ మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు కదా. మరి ఇవాళ స్నాక్స్కి మద్దతు చెప్పేస్తుంది. బాయ్ బాయ్.